హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు చేపల పులుసు ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో టేస్ట్ అయితే అదిరిపోతుంది ఫ్రెండ్స్. సో నేనైతే మా అత్తవారు వాళ్ళ ఇంటికి వచ్చాను. సో మా అత్తగారు అయితే ఈ కర్రీ చేశారు. సో మనం ఊరికి వస్తే అమ్మలు కానీ అత్తలు కానీ మన గురించి వెరైటీస్ చేస్తూ ఉంటారు కదా. సో ఈరోజైతే మాకు చేపల ఫ్రై అండ్ చేపల పులుసు అయితే చేశారు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇంటు ద వీడియో. ఫస్ట్ అయితే ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు అయితే వేసుకోవాలి వీడియోలో చూపించే విధంగా. సో ఆనియన్స్ అనేవి చక్కగా వేగిన తర్వాత అందులో కర్రీ లీవ్స్ కూడా వేసుకోవాలి. సో తర్వాత ఏదైతే చేపలు ఉన్నాయో ఆ చేపలన్నీ వీడియోలో చూపించే విధంగా వేసుకొని హై టు లో ఫ్లేమ్లో చక్కగా టోస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో టోస్టింగ్ ఇట్స్ కంపల్సరీ, ఎందుకంటే టోస్ట్ చేసుకుంటే ఏదైతే నీచు వాసన ఉందో అదైతే పోతుంది. సో చక్కగా టోస్ట్ చేసుకున్న తర్వాత మనం చింతపండు అండ్ టమాటో గుజ్జును అయితే వేసుకోవాలి. ఇది చక్కగా టోస్ట్ అయిన తర్వాత ఈ వాటర్ అయితే వీడియోలో చూపించే విధంగా వేసుకోవాలి. ఆ తర్వాత మనం గరం మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి అయితే ఇక్కడ తీసుకుంటున్నాను. ఇవి చక్కగా మిక్సీలో అయితే వేసుకోవాలి. లేదు అనుకుంటే మనం దంచి పెట్టుకున్నా సరిపోతుంది. ఇంకా ఫైనల్ అవుట్పుట్లో మనం ఈ పేస్ట్ వేసుకొని ఒక 10 minutes వరకు మగ్గనిస్తే సరిపోతుంది. చేపల పులుసు రెడీ. చాలా టేస్ట్ బాగుంటుంది. ఒక్కసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.